మరి మీరేమో మీరు గనక మళ్ళీ మళ్ళీ తిడితే మళ్ళీ మళ్ళీ వస్తాం అంటున్నారు. మీ నాయకుడు ఒప్పుకుంటారా మళ్ళీ మళ్ళీ రావటానికి? మీ క్వశ్చన్ చంద్రబాబు చేయడానికి నాయుడు కూడా గారు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే క్వశ్చన్ చేయడానికి కూడా ఒప్పుకోకపోతే ఎలా అన్నది కూడా నా క్వశ్చనేనండి. ఈరోజు మళ్ళీ మళ్ళీ వస్తాం అన్నది ఎప్పుడండి? మీరు ఇలాంటి పనులు కనుక మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తాం. ఇప్పుడు మ్మ్. చంద్రబాబు నాయుడు గారికైనా కూడా స్టేట్ అంతా ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు నో లీడర్ కెన్ డినై ఇట్. మ్మ్. మీరు ఇది తప్పు చేస్తున్నాం, మేము క్వశ్చన్ చేస్తాం. నేను ఇవాళ క్వశ్చన్ చేశాను, రేపు నన్ను చూసి తప్పుని క్వశ్చన్ చేసేవాళ్ళు ఒకళ్ళు వస్తారు. మ్మ్. నేనే క్వశ్చన్ చేయకుండా ఎందుకులే అని ఊరుకున్నాను. సరే ఆడపిల్లే మాట్లాడింది మనకేంటి అని ఆలోచన పరులు వస్తారు కదా. మ్మ్. సో అలా పోనీ నేను క్వశ్చన్ చేసింది ఏంటి? మీరు తప్పునే కదా నేను క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేయడానికి వస్తాం. మీరు వాళ్ళు అంటున్నట్టుగా ధర్నాలకి, దోపిడీలకి, లేకపోతే అరాచకాలకి వాళ్ళని ఏదో చేయడానికి 100% రాం. ఈసారి చాలా శాంతియుతంగా మన మహాత్మా గాంధీ గారు ఎలా అయితే కూర్చున్నారో రోడ్డు మీద అలా బయట ఇస్తాం. పోనీ మొత్తం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మనకి ఆంధ్ర స్టేట్ లో కావాలి అని అంటే తీసుకొద్దాం. వాళ్ళు స్టిల్ అలాగే ఉంటే అదే అదే. అది అంతేగాని దే చేంజ్డ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. టిట్ ఫర్ టాట్ ఇన్ ఏ వెరీ స్మూత్ వే ఉంటుందండి. అందులో అయితే ఏం డౌట్ లేదు. రామచంద్ర గారు ఫోన్ చేయలేదా? సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ మీకు ఫోన్ చేసి సీఎం గారు చేసి ఉంటారా ఏంటి గొడవ అంతా ఎందుకు చేస్తున్నారని? వాస్తవంగా మిత్రులు చాలామంది నీకు కాల్ వస్తే మా బాబు గారు కాల్ వచ్చిందంటే అప్రిషియేట్ చేస్తారేమో అనుకున్నా. కొంతమంది కాల్ చేసి ఇంకా తిట్టలేదు మిమ్మల్ని అని అడిగారు. ఆ. నిజమే కదా, ఈ యాంగిల్లో ఉంటారు కదా. అప్రిషియేషన్ ఎందుకు? అప్రిషియేషన్ మేము ఫీల్ అయింది ఏంటంటే మేము అనుకున్న మూమెంట్ డెఫినెట్గా ఓన్లీ మేము చేసినంత వరకు కూడా క్వశ్చన్ చేయడం వరకే. దాని తర్వాత ఏదైతే జనాల్లో వాలంటరీగా రాంబాబు గారు మాటలకి సీఎం గారు మా ఒక్కరికి కాదు కదా, స్టేట్ అంతా సీఎం కదా ఆయన, అలా వాలంటరీగా రెస్పాండ్ అయిన వాళ్ళు, మాతో సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళు కానీ కొంతమంది యూత్ కానివ్వండి, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్కి కొంత రీజన్ ఉంది. ఆ రీజన్ కూడా దాని ఇంపాక్ట్ కూడా మా మీదే ఉంటుందేమో, దానివల్ల ఆయన మమ్మల్ని ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నాం. కాకపోతే వాళ్ళ పెద్దల ద్వారా మాత్రం మాకు వచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే, మా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు వైలెన్స్ వైపు మాత్రం వెళ్ళొద్దు, మీరు ఏదైతే సైలెంట్గా మీరు చేసే ప్రొటెస్ట్ ఉందో అంతవరకే చేస్తే మాత్రం అభ్యంతరం లేదు, కానీ వైలెన్స్ వైపు వెళ్తే మాత్రం మీ మీద కూడా చర్యలు ఉంటాయి అనేది మా అధినాయకత్వం తెలియజేసింది. అట్ ద సేమ్ టైం డైరెక్ట్గా ఆయన అయితే గుడ్డు లేదు బ్యాడ్ లేదు.